చాలా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం. సముద్రంలో వృధాగా పోయేటువంటి నీళ్లు మన క్రింద మళ్ళీ వేరే రాష్ట్రం ఏమి లేదు దీన్ని ఉపయోగించుకోవడానికి. 100 సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మన ధవళేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతూ ఉంది. ఎప్పుడో కాటన్ మహాశయుడు కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్. ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్లే ఈరోజు మా గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటూ ఉన్నాయి. ఆ కాటన్ మహాశయుడు మనవరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చి, అరే మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇప్పుడు వరకు అసలు పైన ప్రాజెక్టే కట్టలేకపోయారా, ఇంతటి నీరు వృధాగా సముద్రంలో పోతుందని సాక్షాత్తు కాటన్ మహాశయుడు మనవరాలే మాట్లాడినటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంచేత అట్లా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీరు మేము అవ్వచ్చు, ఇంకో రాష్ట్రం అవ్వచ్చు, ఎవరైనా భారతీయులు ముందు మనం అందరం కూడా, అందులోనూ ప్రత్యేకించి మనందరం తెలుగు వాళ్ళం. అంచేత ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండి ఎవరు యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో కూడా నాకు తెలుసుండి తెలంగాణకు కూడా లాభం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.